morning students. So before going to start the strings class, I want to give one advice. So please don't waste the time and don't make time pass, and don't discuss other nonsense things. Okay na? So the intention behind the video class, right, is to provide the topic along with the notes. కాబట్టి నోట్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఫస్ట్ నోట్స్ రాయండి, చదువుకోండి. ఒకసారి చదివితే మీకు తర్వాత వీడియో చూసి ఐడియా వస్తుంది. విల్ హ్యావ్ సర్టన్ ఐడియా. ఓకేనా? ఇప్పుడు ప్రింటింగ్ పాసిబుల్ కాదు కాబట్టి రైట్, బెటర్ యూ గో విత్ రైటింగ్ ఆఫ్ ద నోట్స్. ఓకేనా? నోట్స్ రాసుకోండి టాపిక్ వైజ్గా. ఇప్పుడు స్ట్రింగ్స్ కూడా ఇచ్చేసాను నేను. స్ట్రింగ్స్ రాయండి. స్ట్రింగ్ చాలా ఈజీగా ఉంటుందండి, వెరీ వెరీ ఈజీ. రైట్, యూ కెన్ గో విత్ స్ట్రింగ్స్ టాపిక్. ఓకేనా? మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి. ప్రాబ్లం ఉంటే పర్లేదు, పర్సనల్గా పోస్ట్ చేయండి నాకు వాట్సాప్లో. బట్ కామెడీలు ఇలా జోక్స్ వద్దు క్లాస్లో లాగా. రైట్, ఓకే, విల్ కంటిన్యూ విత్ ది స్ట్రింగ్స్ క్లాస్ అండ్ ఐ విల్ అడ్వైస్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ రైట్ ద ఎగ్జామ్. మీకు ఫస్ట్ యూనిట్లో సెకండ్ యూనిట్లో ఆల్మోస్ట్ టాపిక్స్ ఇచ్చాను. ఓకేనా? నేను టుడే ఐ విల్ ప్రిపేర్ ద క్వశ్చన్స్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. ఆ యూనిట్ ప్రకారంగా మీరే రోజు చదువుకొని ఎగ్జామ్ రాయండి. ఇక్కడ చీటింగ్ అవసరం లేదు, నా కోసం కాదు మీరు రాసేది ఎగ్జామ్, మీకోసమే. ఓకేనా? ప్లీజ్ నో బడీ షుడ్ ఫెయిల్ ఇన్ మై సబ్జెక్ట్. మీరు అలా వేసే ప్రాక్టికల్ తగ్గించేస్తాం మార్క్స్, మరిగా వేరే ఛాయిస్ లేదు. ఓకేనా? ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్కించి మీరు రాయకపోయి చదవకపోతే ఏం లాభం? అట్లా మార్క్స్ ఎక్కించి కూడా మీరు బాగా చదివితే అప్పుడు ఈ మార్క్స్ యాడ్ అవుతాయి. ప్రాక్టికల్లో హౌఎవర్ దిస్ టైమ్ యూ షుడ్ షో ద స్కిల్, షుడ్ ప్రిపేర్. ప్రాక్టికల్ క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేయండి. డెవలపర్ C++, యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద నెట్ ఈజీలీ. డెవలపర్ C++, ఫ్రీ సోర్స్ అంటారు, అది ఈజీగా దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. రైట్ ది ఎగ్జామ్, డైలీ 1 క్వశ్చన్. ఓకేనా? మీరు ఒకరు చూపిస్తాం సార్, లిబరల్గా నిజాయితీగా రాస్తాం సార్ అంటే మీరు రాయండి ఎగ్జామ్, నాకు పంపితే ఫోటో పంపేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? నా కోసం పంపించడం కాకుండా మీకోసం చదువుకోండి. ఆ టాపిక్స్లో డౌట్ ఉన్నా కూడా యూ కెన్ కాల్, యూ కెన్ హ్యావ్ ద క్వశ్చన్ ఆన్ వాట్సాప్. ఓకేనా? రైట్, జూమ్ యాప్ నేను తెలుసుకుంటున్నా. జూమ్ యాప్లో కూడా పార్టిసిపేట్ చేద్దాం. ఫస్ట్ ఈ క్లాస్ అయిన తర్వాత, 4th యూనిట్ అయిపోయిన తర్వాత విల్ గో జూమ్ యాప్ ఆల్సో. నేను తెలుసుకుంటున్నా ఎంత పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకేనా? లిమిటేషన్స్ ఏంటి, ఎలా చేయాలా డెమో కూడా చెప్తా. ఓకే, బెటర్ ఈ వీడియో ఉంటే మీకు మళ్ళీ చూసుకోవచ్చు. యూట్యూబ్లో జనరల్గా మనం వీడియో చూస్తూ ఉంటాం. ఓకేనా? మెనీ ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి, నేను చూసాను, అందుకోసమే ఇది బెస్ట్ ఐడియా. జూమ్లో ఏంటంటే డైరెక్ట్ డిస్కషన్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఆ వీడియో ఉంటుందో ఉండదో తెలియదు మనకి. సో లైక్ లైవ్ షో. రైట్, టుడేస్ టాపిక్ ఇస్ స్ట్రింగ్స్. సో లాస్ట్ టైం వి డిస్కస్ అరేస్. అరే అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా ఎలిమెంట్స్. ఇంటీజర్ అరే, ఫ్లోట్ అరే ఉంటుందని చెప్పుకోండి. సో సేమ్ లైక్ క్యారెక్టర్ అరేస్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ స్ట్రింగ్స్ కాదు, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్స్. ఓకేనా? స్ట్రింగ్స్ ఎక్కడ వాడతారు? మనం స్టార్టింగ్ నేర్చుకున్నది గెట్ ఎస్, పుట్ ఎస్ అని చెప్పి గుర్తుందా? రీడ్ నేమ్ అండ్ రైట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, కాలేజ్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కోర్స్ నేమ్, ఇలా. ఓకే, సో గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్రతి లాంగ్వేజ్లో స్ట్రింగ్ డేటా టైప్ ఉంటుంది, టెక్స్ట్ టైప్ అంటారు. ఓకేనా? సో ఏంటి? నేమ్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, కోర్స్, అడ్రస్, ఇలాంటివి రీడ్ చేయాలంటే మనం అది టెక్స్ట్ టైప్ అవుతుంది, నాట్ నెంబర్ టైప్. నెంబర్ అయితే ఇంటీజర్, ఫ్లోట్ కదా. నెంబర్ టైప్లో ఇంటీజర్, ఫ్లోట్. అదే టెక్స్ట్ టైప్లో సింగిల్ క్యారెక్టర్ అనుకున్నాం మనం, మల్టీ క్యారెక్టర్. సింగిల్ క్యారెక్టర్ అంటే జెండర్, మేల్, ఫీమేల్, M or F తీసుకుంటాం. అదే జెండర్ని ఫుల్ ఫామ్లో చెప్పాలి, ఫుల్ వర్డ్స్, మేల్, ఫీమేల్. ఓకే, సో దట్ టైమ్ MALE, మేల్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, ఫీమేల్ FEMALE, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. సో అందుకే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్. సరే, స్ట్రింగ్ డెఫినేషన్ అండ్ స్ట్రింగ్ కాన్సెప్ట్స్ మొత్తం చాప్టర్ చిన్నగా ఉంది, చాలా ఈజీగా ఉంది. యాస్టిగా చదవండి. ఐ విల్ గో విత్ ద సేమ్ నోట్స్లోంచి మీకు చెప్తాను ఈరోజు. ఓకేనా? స్ట్రింగ్ డెఫినేషన్ చెప్తా, స్ట్రింగ్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, స్ట్రింగ్ ఫంక్షన్స్ నేర్చుకుంటారు. ఓకేనా? చాలా ఈజీ. దీని 2 క్వశ్చన్స్, స్ట్రింగ్ ఇనిషియలైజేషన్, డిక్లరేషన్ ఒకటి, స్ట్రింగ్ ఫంక్షన్స్ ఒకటి, 2 టాపిక్ చదువుకోండి. ఓకేనా? సో వెయిట్, ఐ విల్ షో దట్ క్లాస్. ఓకేనా? సో స్ట్రింగ్స్ టాపిక్ కూడా చూడండి మనకి ఇచ్చే నోట్స్లో. ఓకేనా? ఫస్ట్ స్ట్రింగ్ డెఫినేషన్ చూద్దాం. ఏంటి స్ట్రింగ్ డెఫినేషన్? ఏముంది ఇక్కడ?
strings are actually 1D array of characters. 1D array of characters. Malli don't get confused. Integer arrays adu vere. Okay na? Right. Next enti string is a collection of characters, group of characters. Group of characters string antaru. A string may include characters, numbers and other symbols. String lo em rayachu address ane string undi for example. మీకు తెలుసు కదా అడ్రస్లో ఏమి ఉంటుంది, హౌస్ నెంబర్, స్ట్రీట్ నేమ్, సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ రాయాలి. ఓకేనా. అడ్రస్ అంటే 3-4- ఓకేనా. హౌస్ నెంబర్ A/4 B/4 ఇట్లా కూడా వస్తుంది కదా. సో కాబట్టి స్ట్రింగ్లో క్యారెక్టర్స్ ఉంటాయి, A to Z ఆల్ఫాబెట్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి అండ్ అదర్ సింబల్స్. స్ట్రింగ్ ఎలా ఎండ్ అవుతుంది మరి? స్ట్రింగ్ ఈజ్ టర్మినేటెడ్ బై ఏ నల్ క్యారెక్టర్. ఓకేనా. \0 అంటే నల్ క్యారెక్టర్ అంటారు. అంటే స్ట్రింగ్ అయిపోగానే కంపైల్ ఏం చేస్తుంది అంటే నల్ క్యారెక్టర్ని యాడ్ చేసేసుకుంటాం. ఓకే. సో స్ట్రింగ్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకేనా. సో స్ట్రింగ్ మే ఇంక్లూడ్ నెంబర్స్ అండ్ అదర్ సింబల్స్ ఆల్సో. స్ట్రింగ్ ఎగ్జాంపుల్ ఏంటి? రియల్ లైఫ్లో మనం చాలా చోట్ల వాడుతున్నాం ఆల్రెడీ. ఏంటి? నేమ్, కోర్స్, అడ్రస్, కాలేజ్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫాదర్ నేమ్, కాలేజ్ నేమ్, స్కూల్ నేమ్, ఓకేనా, షాప్ నేమ్. సో అట్లా ఇవన్నీ స్ట్రింగ్ ఎగ్జాంపుల్. ప్రోగ్రాంలో కూడా మనము స్ట్రింగ్స్ వాడుతూ ఉంటాం. ఎంటర్ నేమ్, ఎంటర్ ఫాదర్ నేమ్, ఎంటర్. ప్రింట్ఎఫ్లో ఇచ్చే ప్రతిదీ కూడా స్ట్రింగే. కంట్రోల్ స్ట్రింగ్ అంటాం కదా. ప్రింట్ఎఫ్ సింటాక్స్ చూడండి ఒకసారి. కంట్రోల్ స్ట్రింగ్ ఉంటుంది. ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ X,Y, ఎంటర్ అడ్రస్, ఎంటర్ P,T,R, ఎంటర్ కాలేజ్ నేమ్, ఎంటర్ కోర్స్ నేమ్, ఎంటర్ యువర్ చాయిస్. సో ప్రతి చోట స్ట్రింగ్ వాడతాము. ఓకేనా. రైట్. కంటిన్యూ విత్ ద రైట్ స్ట్రింగ్ డెఫినేషన్. విల్ గో విత్ డిక్లేరింగ్ అండ్ ఇనిషియలైజింగ్ స్ట్రింగ్స్. ఓకేనా. సో ఇనిషియలైజింగ్ అన్న ఒకటే, రెండు ఒకటే. ఓకేనా. స్పెల్లింగ్ కూడా Z రాస్తారు, S కూడా రాస్తారు. సో డిక్లేరింగ్, ఇనిషియలైజింగ్ అని రాస్తాను. Z రాసుకుంటున్నా, నో ప్రాబ్లం. సో ఆల్రెడీ వి నో వేరియబుల్ డిక్లరేషన్, వేరియబుల్ ఇనిషియలైజేషన్. అంటే స్ట్రింగ్లో డేటా పెట్టాలంటే ఇనిషియలైజేషన్. ఓకేనా. డిక్లేరింగ్ మీన్స్ always will have char data type. Okay. So declaring, string declare చేయాలి ఫస్ట్. Strings are declared as character arrays with size. So yesterday we discussed 1D arrays లాగా డిక్లేర్ చేయాలి. బట్ ఇన్ ప్లేస్ char will write, in place of int char రాస్తారు. ఇక్కడ ప్రొఫెసర్ char ఉంటుంది. char స్ట్రింగ్ సైజ్. int నిన్న మార్క్స్ ఆఫ్ 6 రాసాం కదా. ఇప్పుడు char స్ట్రింగ్ ఆఫ్ సైజ్ యూ షుడ్ రైట్. ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ char గ్రీటింగ్. ఓకేనా. గ్రీటింగ్ అనేది ఒక స్ట్రింగ్ పేరు. 6 సైజ్ ఉంటుంది, 6 క్యారెక్టర్స్ మ్యాక్సిమం. క్యారెక్టర్ స్ట్రింగ్ 1 ఇంకొక ఎగ్జాంపుల్. మల్టిపుల్ స్ట్రింగ్స్ డిక్లేర్ చేయొచ్చు. char S1, S2, S3. బట్ సైజ్ ఇవ్వాలి. సో ఈ సింటాక్స్ ఫాలో కావాలి. char స్ట్రింగ్ సైజ్ ఉంది కదా, ఇది ద సింటాక్స్. థర్డ్ లైన్ char స్ట్రింగ్ సైజ్. దట్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్ డిక్లరేషన్. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? మళ్ళీ ఇనిషియలైజేషన్ అంటే వాల్యూ ఇవ్వడం, స్ట్రింగ్ వాల్యూ. సో ఈ క్యారెక్టర్ అరే కాబట్టి ఇలా ఇస్తారు. A string may be initialized as, చూడండి ఇక్కడ ఉంది కదా, char string size set of characters. సో సెట్ లాగా ఇవ్వాలంటే ఇలా ఇవ్వచ్చు. char greetings of 6 ఇక్కడ డిక్లేర్ చేసాం కదా ఒకటి పైన. char greetings ఒక స్ట్రింగ్ డిక్లేర్ చూడండి. ఇది డిక్లరేషన్. దిస్ ఈజ్ కాల్డ్ డిక్లరేషన్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గ్రీటింగ్? గ్రీటింగ్లో ఏముంటుంది? ద వాల్యూ ఆఫ్ ద టెక్స్ట్ ఇన్ ద గ్రీటింగ్స్ ఈస్, ఓకేనా. సో char greeting of 6 ఎన్ని క్యారెక్టర్ లెక్క పెట్టండి? 1 2 3 4 5. ఇది లెక్క పెట్టదు. ఎండ్ ఆఫ్ స్ట్రింగ్ కాబట్టి ఇది లెక్క పెట్టద్దు. యూ షుడ్ నాట్ కౌంట్ దిస్ వన్. HLLO ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్. మీరు రాయకుండా ఎండ్ ఆఫ్ స్ట్రింగ్ రాసేసుకుంటుంది, నో ప్రాబ్లం. సో 6 క్యారెక్టర్స్. ఓకేనా. ఎలా స్టోర్ అవుతుంది? మెమరీలో వేరియబుల్ 0 క్యారెక్టర్. అగైన్ ఇండెక్స్, ఇక్కడ ఇండెక్స్ ఉంటుంది. ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్ అంటే పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఇన్ ద అరే. ఇండెక్స్. ఓకేనా. హల్లో HELLO. సో ఫస్ట్ క్యారెక్టర్ 0 1 2 3 4 5th క్యారెక్టర్ ఇక్కడ అయిపోయింది. మనం 6 సైజ్ ఇచ్చాం. ఓకే. 6 అవుతుంది. ఇప్పుడు 5 కాబట్టి 0 to 5 6 అవుతుంది. ఒక్కొక్క అడ్రస్లో ఒక వాల్యూ స్టోర్ అవుతుంది చూపిస్తారు ఇక్కడ. సో దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్, గివింగ్ వాల్యూ. గ్రీటింగ్లో ఇప్పుడు ఏం స్టోర్ అవుతుందంటే హల్లో అనేది స్టోర్ అవుతుంది. అయితే కొత్త కంపైలర్స్లో ఏంటి? న్యూ కంపైలర్స్ ఆర్ అలవింగ్ స్ట్రింగ్స్ లైక్ జావా. జావాలో ఇస్తారు డైరెక్ట్గా. సో డైరెక్ట్లీ వీ కుడ్ డిక్లేర్ లైక్ దిస్ ఆల్సో. ఇది డెవలపర్లో వస్తుంది, నథింగ్ తెలిసి. మిగతా పాత వాటిలో రాదు. బట్ ఏంటి? ఎ స్ట్రింగ్ మే ఆల్సో బీ డిక్లేర్డ్ యాజ్ char S1. సో స్ట్రింగ్ నేమ్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ అసైన్. ఇక్కడేమో ఇండివిజువల్ క్యారెక్టర్స్. ఇది ఓల్డ్ ఫ్యాషన్. దిస్ ఈజ్ న్యూ టైప్ ఆఫ్ డిక్లరేషన్. ఇలా కూడా స్ట్రింగ్ డిక్లేర్ చేయొచ్చు. S1
20 ఈక్వల్ డైరెక్ట్గా స్ట్రింగ్ రాసేయచ్చు. ఇది కొత్త కంపైలర్ మాత్రమే వస్తుంది, పాత కంపైలర్స్లో రాదు. ఓకేనా. సో స్ట్రింగ్ డిక్లరేషన్ అండ్ స్ట్రింగ్ ఇనిషియలైజేషన్. ఓకే. సో నెక్స్ట్ సరే, రీడింగ్ అండ్ రైటింగ్ ఆఫ్ స్ట్రింగ్స్. ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్లో చేసాము. దిస్ ఆల్రెడీ ఫినిష్డ్ ఇన్ ద స్టార్ట్ క్లాస్. ప్రోగ్రామ్ కూడా ఉంది మీకు. సరే, రీడింగ్ అండ్ రైటింగ్ స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ని రీడ్ అండ్ రైట్ చేయాలి అరేస్ ఎలిమెంట్స్ లాగా. ఏంటి, స్ట్రింగ్స్ ఇన్ సి కెన్ బి ఇన్పుట్ త్రూ టెర్మినల్ కీబోర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బోత్ scanf and getS. సో దేర్ ఆర్ 2 స్ట్రింగ్ రీడింగ్ ఫంక్షన్స్. scanf ద్వారా రీడ్ చేయొచ్చు, ఇంకోటి ఏంటన్నా getS. scanf and getS ద్వారా రీడ్ చేయొచ్చు. అయితే ఇక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి, దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ scanf వైల్ రీడింగ్ ద స్ట్రింగ్స్. ఏంటి, టు రీడ్ ఏ స్ట్రింగ్ విత్ scanf యూజ్ ద ఫాలోయింగ్ సింటాక్స్. సో scanf ఇలా వాడాలి, పర్సంటేజ్ వాడాలి, స్ట్రింగ్ నేమ్ వాడాలి. బిఫోర్ షుడ్ డిక్లేర్ ద స్ట్రింగ్. ఇంత గ్రీటింగ్స్ అనే స్ట్రింగ్ డిక్లేర్ చేసాం కదా, క్యార్ గ్రీటింగ్ ఆఫ్ 6 అది డిక్లేర్ చేశాక ఇలా రీడ్ చేయాలి. హియర్ పర్సంటేజ్ ఈస్ ద ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ టు రీడ్ ద స్ట్రింగ్ డేటా టైప్. దిస్ ఆల్రెడీ వి నో. ఫార్మాట్ స్పెసిఫైర్ %s ఎలా రీడ్ చేయాలి, scanf ఆఫ్ %str. str అనే స్ట్రింగ్ రీడ్ చేస్తుంది. ఇలా ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, మనకు కావాలంటే మనకి గ్రీటింగ్ స్ట్రింగ్ రాయచ్చు. గ్రీటింగ్స్ అని ఉంది కదా, గ్రీటింగ్ స్ట్రింగ్ రాయచ్చు. అండ్ అడ్రస్ ఆపరేటర్ ఇక్కడ ఉండదు. ద అడ్రస్ ఆపరేటర్ విల్ బి ignored. Why? The string declare itself will pass the address of the first character. మన స్ట్రింగ్ డిక్లేర్ చేయగానే ఏం పాస్ చేస్తుంది కంపైలర్, లేదా కంపైలర్కి ఏం ఉంటుంది దాని దగ్గర, ఇట్ విల్ హ్యావ్ ద అడ్రస్ ఆఫ్ ద స్టార్టింగ్ క్యారెక్టర్. ఓకేనా. సో దట్స్ వాట్ విల్ ఇగ్నోర్ అడ్రస్ ఆపరేటర్ ఇన్ ద scanf ఫర్ స్ట్రింగ్స్. ఓకేనా. నో నీడ్ ఆఫ్ అడ్రస్ ఆపరేటర్. అడ్రస్ ఆఫ్ ఎక్స్ అడ్రస్ ఆఫ్ రాస్తారు కదా ఇంటీజర్ ఫ్లోట్కి. సో హియర్ అడ్రస్ ఆపరేటర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. వై సార్, హియర్ ఇక్కడ అడ్రస్ రాయకుండా పర్లేదు, ఆర్ విల్ ఇగ్నోర్, రాయద్దు. వై, when string is declared automatically, right, the compiler will be given with the start character address. ఫస్ట్ క్యారెక్టర్ వస్తే మిగతా క్యారెక్టర్ ఆటోమేటిక్గా వస్తుంది. హల్లో అన్నాం కదా, హెచ్ అడ్రస్ ఇస్తుంది, నెక్స్ట్ ఈ అడ్రస్ దొరుకుతుంది, దెన్ ఇట్ విల్ గెట్ ద అడ్రస్ ఆఫ్ ఎల్ ఆటోమేటికల్లీ, నో ప్రాబ్లం, రైట్. And we have problem with scanf. Spaces are not allowed with scanf reading strings. Okay na. So welcome students అంటుంది. వెల్కమ్ స్టూడెంట్స్ అని రీడ్ చేయాలంటే scanf ద్వారా ఓన్లీ వెల్కమ్ విల్ బి రెడ్. ఓకేనా. స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ విత్ scan for reading names, reading strings. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్టూడెంట్ నేమ్ ఈస్ ఓకేనా శ్వేతా కుమారి. ఓకే. వేరియబుల్ నేమ్ ఇస్ నేమ్. ఎంటర్ నేమ్ అని అడుగుతున్నా. సో ఐ విల్ రీడ్ ద నేమ్, scanf % నేమ్. విల్ టైప్ శ్వేత కుమారి. అప్పుడు ఏంటి అంటే శ్వేత మాత్రమే తీసుకుంటుంది. ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ శ్వేత. ఇఫ్ స్పేస్ ఈస్ గివెన్, నెక్స్ట్ వర్డ్ మే నాట్ బి రెడ్ విత్ scanf. దిస్ ద ప్రాబ్లమ్ విత్ scanf. ఓకేనా. మళ్ళీ చూడండి, స్పేసెస్ ఆర్ నాట్ అలౌడ్ విత్ scanf ఫర్ రీడింగ్ స్ట్రింగ్స్. అంటే స్పేస్ లేకుండా పెద్ద వర్డ్స్ ఇస్తే తీసుకుంటుంది. ఇఫ్ ఇండివిజువల్ వర్డ్స్ ఆర్ దేర్, దట్ టైమ్ scanf is not allowed generally. Okay, so there is a problem with scanf. అప్పుడు ఏం చేయాలి, there is alternate, will go with to read a string with getS, use the following syntax. getS లో ఫుల్ స్ట్రింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, హల్లో స్ట్రింగ్, హల్లో అనే ఉంది కదా, రీడ్స్ హల్లో స్ట్రింగ్. సో హల్లో అనే దాన్ని రీడ్ చేయాలి, హల్లో స్ట్రింగ్ రెండు రీడ్ అవుతుంది, లేదా శ్వేతా కుమార్ మొత్తం రీడ్ అవుతుంది. టు రీడ్ ఏ స్ట్రింగ్ విత్ getS ఆఫ్ స్ట్రింగ్ నేమ్. ఆల్రెడీ మీకు చూపించే ఒక ఎగ్జాంపుల్ ఉంది స్టార్టింగ్లో చూడండి, క్లాస్లో మేము చెప్పుకున్నాం. రీడింగ్ ఆఫ్ నేమ్, getS ఆఫ్ str. ఫస్ట్ యూ షుడ్ డిక్లేర్ str వేరియబుల్, దెన్ getS ఆఫ్ స్ట్రింగ్ అంటే చెప్పు. హల్లో స్ట్రింగ్ రీడ్స్ హల్లో స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హల్లో స్ట్రింగ్ strలో ఉంటాయంటే రీడ్. ఓకేనా. నెక్స్ట్ ఇది రీడింగ్ ఆఫ్ స్ట్రింగ్స్. సో ఐ రికాల్ strings reading of strings is possible with two functions in C, scanf function and getS function. Scanf reads the string with %s specifier, but what is the problem here? So the problem will be there, scanf doesn't allow spaces between the words, only one word will be read. Okay na. If the string contains 2 or 3 words with spaces are not allowed. అంటే స్పేసెస్ తీసుకోదు, నెక్స్ట్ వర్డ్స్ కూడా తీసుకోదు. బట్ getS will read full string. ఓకేనా. వెల్కమ్ టు మై పేజ్, వెల్కమ్ స్పేస్ మై స్పేస్ పేజ్. సో ఫుల్ స్ట్రింగ్ విల్ బి రెడ్ బై getS. ఓకేనా. ఓన్లీ వెల్కమ్ విల్ బి రెడ్ బై ద scanf ఫంక్షన్, రైట్.
సో బెటర్ యూ విల్ అండర్స్టాండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ప్రింట్ చేయాలంటే ఏంటి మరి, printf and putS functions to print the string, right? To display string with printf and putS. printf ఎలా ఇవ్వాలి, scanf లాగా printf % string name ఇవ్వాలి. ఓకేనా. STRలో ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ హల్లో స్ట్రింగ్ ఉంది, printf లైక్ గ్రీటింగ్స్ అనగా గ్రీటింగ్స్ రాస్తే ఏమొస్తుంది, హల్లో వస్తుంది. ఓన్లీ ప్రింట్స్ హలో. ఇక్కడ కూడా స్పేసెస్ తీసుకోదు. స్పేసెస్ ఆర్ నాట్ డిస్ప్లేడ్ విత్ printf with %. విత్ putS డైరెక్ట్ రైట్ స్ట్రింగ్ నేమ్ putS s ఫుల్ స్ట్రింగ్ వస్తుంది విత్ స్పేసెస్ కావాలంటే getS putS వాడచ్చు. ఓకేనా. వితౌట్ స్పేస్ యూ కెన్ యూజ్ ఆల్ ద రైట్. సో దిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ టాపిక్ వరకు. సెకండ్ టాపిక్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్. ఇది మీకు అర్థం కాకుండా బై హార్ట్ చేస్తారా మీ ఇష్టం. ఇది స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్ అంటే స్ట్రింగ్స్ రీడ్ చేస్తాక వాటిని మ్యానిపులేట్ చేయాలి. ఓకేనా. మీకు అసైన్మెంట్లో మీరు చేస్తుంటారు కదా, ఏంటి పైన టాప్ పేజ్లో యాడ్స్, బార్డర్స్ రాస్తారు, డిజైన్ వేస్తారు, అసలు మొత్తం రాయరు. ఓకేనా. వీళ్ళు ఇగ్నోర్ ఆల్ ద ఎసెన్షియల్ నేమ్, హాల్ టికెట్ నెంబర్ ఇవి రాయరు. సో ఇక్కడ కూడా వీ కుడ్ మ్యానిపులేట్ స్ట్రింగ్. వన్ స్ట్రింగ్ కెన్ బి యాడెడ్ టు అదర్ స్ట్రింగ్, వన్ స్ట్రింగ్ మే బి కాపీ టు అదర్ స్ట్రింగ్, వన్ స్ట్రింగ్ మే బి కన్వర్ట్ ఇన్ టు small letters to capital letters. So like we could read the strings and we could manipulate the strings. Okay na, manipulate cheyochu strings ni after reading. Okay na, or while reading also read chestu kuda manipulate cheyochu. Okay na. So they are called string manipulation function, right? When strings are read, they can be used as we want. Reading and modifying strings according to the need is called string manipulation. Mana avasara vidhanga according to our need we should convert the strings. For example, online applications or any application, offline application, the names like name, father name, mother name, capitals should give in caps and text capitals lo ivvali. But some people are ignoring, konta marchipoyi small letters lo icharu, Sweta Kumaris for example, small letters. Automatically the application, online application for example, will be converting all the names automatically to అప్పర్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ STR UPR లాస్ట్ బట్ వన్ కన్వర్ట్ స్ట్రింగ్ టు అప్పర్ కేస్. ఆ ప్రోగ్రాంలోనే ఆటోమేటిక్గా నేమ్ రీడ్ చేయగానే ఆటోమేటిక్గా దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ అప్పర్ కేస్. ఓకేనా. సో అట్లా చేసుకోవచ్చు మనం ప్రోగ్రాంలో. సి లైబ్రరీ ఇంక్లూడ్స్ హెడర్ ఫైల్ కాల్డ్ string.h. getS putS కాకుండా మిగతా ఫంక్షన్ అని కూడా ఎక్సెప్ట్ getS putS ఆల్ ద ఫంక్షన్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ string.h. అయితే టు మేక్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ we should use the header file. మీకు stdio.h లాగా ఇంకొక ఫైల్ ఉంటుంది, ఏంటన్నది string.h #include string.h we should write. ఓకేనా. which contains many string manipulation functions. సో ఇది రాస్తే మీరు ఈ ఫంక్షన్స్ వాడచ్చు. ఓకే. no need of getS putS. getS will work without string.h also. putS getS may work without string.h, but other functions like string length, string lower, string upper we should include. ప్రోగ్రామ్లో ఏం రాయాలి, #include string.h రాయాలి కంపల్సరీగా. ఓకేనా. రైట్. ఐ విల్ గో విత్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాను, కింద ఒక్కొక్క ఫంక్షన్ గురించి ఇచ్చాను. ఓకేనా. టేబుల్ ఫార్మాట్ ఈస్ గివెన్ ఆల్రెడీ. నెక్స్ట్ డౌన్ డిస్క్రిప్షన్ అండ్ ఎగ్జాంపుల్. ఓకేనా. మీకు ఇది అర్థం కాకుండా మరి ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ రైట్. సరే getS అంటే ఏంటి, రీడ్ స్ట్రింగ్, putS డిస్ప్లే స్ట్రింగ్. స్ట్రింగ్ లెంత్ ఇక్కడెక్కడ స్పేస్ రాయద్దు, ఫంక్షన్ ఎట్లా ఉందో సేమ్ అట్లా ఒకటే వర్డ్ ఫంక్షన్ కాల్. length of the string length, string lower LWR convert string to lower case, upper నుంచి lower కి మారుస్తుంది, capital to small. string UPR convert string to upper case, capital మారుస్తుంది. copy string to another, one string will be copied to another string. concat joining string, two strings compare two strings. సో కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నా ఎవ్రీథింగ్. విల్ గో విత్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో getS putS ఆల్రెడీ వి డిస్కస్డ్ ద టాప్ పేజ్ పైన డిస్కస్ చేసాం పైన టాపిక్లో. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే స్ట్రింగ్ లెంత్ ఫంక్షన్. ఓకే. చూడండి ఏంటిది, స్ట్రింగ్ లెంత్ STRLEN, స్మాల్ ఏ ఎక్కడ క్యాపిటల్ రాదు. ఓకేనా. సో ఇట్ రిటర్న్స్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వితౌట్ ఇంక్లూడింగ్ ఎండ్ క్యారెక్టర్. సో /0 is not added as end of the string. సో రిటర్న్స్ వితౌట్ మీ ఇచ్చిన స్ట్రింగ్ ఎంత ఉందో చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి C lang book, ఎన్ని క్యారెక్టర్స్, C lang book యాక్చువల్గా 1 4 4 9 క్యారెక్టర్స్, కానీ ఏం చూపిస్తుంది 11 చూపిస్తుంది లెంత్. అది ఎందుకు, స్పేస్ కూడా తీసుకుంటుంది. ఓకేనా. ఇంక్లూడింగ్ స్పేస్.
The function calculates the printf call calculate this string length function will calculate the length of the string including spaces. Space kuda oka character avutundi. So returns the length of the string without including the end character. So length of the string will be given with the string length function. Example enti, so ila declare cheyachani cheppaga strings can be initialized like this char str of 1 equal 20. What is the string stored here? clang book. సో దాన్ని ప్రింట్ చేద్దాం. str1 లో ఏముంది ప్రింట్ చేస్తే ఏముంది ఇక్కడ ఆన్సర్ strlen ఇలా వాడాలి. strlen str1 ఇస్ ద యూసేజ్ సింటాక్స్ strlen ఆఫ్ స్ట్రింగ్ ఇవ్వాలి డైరెక్ట్గా. సో ఇట్ ఇండికేట్స్ ఇంటీజర్ ఇస్తుంది, నెంబర్ ఇస్తుంది కాబట్టి ఇంటీజర్ %d వస్తుంది. 11 20 వెల్కమ్ 7 ఇస్ ద ఆన్సర్, హాయ్ 2 ఇస్ ద ఆన్సర్. సో లైక్ ఓకేనా. కింద చూడండి అవుట్పుట్ ఇచ్చాను, సింటాక్స్ అంటే ఎలా వాడాలి, ఎగ్జాంపుల్ ఎలా యూజ్ చేయాలని కూడా ఇచ్చాను. ఓకేనా. కోడ్ కానీ ప్రోగ్రామ్ కానీ ఉంటుంది. Next, so string length, find the length of the string in characters. How many number of characters including spaces. strLW very easy. Okay, and it converts given string into lowercase letters. Small case ki marchukochu. Okay na. For example, clang book undi kada capitals lo undi. The string name is str1. So converted ela convert cheyali ikkada chudandi strLW of string ivali. str1 లో ఏముంది ఇక్కడ clang book, దేంట్లో ఉంది క్యాపిటల్. ఎక్కడ మార్చమంటున్నా కన్వర్ట్ టు లోవర్ కేస్. ఐమ్ ఆస్కింగ్ టు కన్వర్ట్ ఇంటూ లోవర్ కేస్ లెటర్స్. సో వాట్ విల్ గెట్ ద ఆన్సర్ clang book క్యాపిటల్ ఉంది కదా, ఇది స్మాల్లోకి వస్తుంది clang book. ఇక్కడ మీ నేమ్ క్యాపిటల్ ఇస్తే స్మాల్గా చూపిస్తుంది, శ్వేత క్యాపిటల్ ఇస్తే స్మాల్గా చూపిస్తుంది. నెక్స్ట్ సేమ్ రివర్స్, కన్వర్ట్స్ గివెన్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్, లోవర్లో ఇస్తే అప్పర్లో ఇస్తుంది. clang book రివర్స్, ఇక్కడ స్మాల్లో వేస్తే క్యాపిటల్, అక్కడ క్యాపిటల్ వేస్తే స్మాల్. ఓకేనా. చూడండి strupr, అక్కడ strLWR ఆఫ్ str1 అన్నాం, ఇక్కడ strupr ఆఫ్ str1. ఓకే. స్ట్రింగ్ కాపీ, సో str1లోకి str2ని కాపీ చేస్తుంది. స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ కాపీస్ వన్ స్ట్రింగ్ టు అనదర్ స్ట్రింగ్. s1 s2 రెండు స్ట్రింగ్స్ తీసుకుంటే, లేదా name1 name2, name1లో ఉంది name2లోకి కాపీ చేస్తుంది. కాపీ పేజ్ చేస్తాము అట్లా. చూడండి రెండు స్ట్రింగ్స్ డిక్లేర్ చేస్తారు, క్యార్ str1 str2. ఓకేనా. ఫస్ట్ str2లోకి డేటా రాస్తున్నాం. ఓకేనా. ఎట్లా ఎంటీ స్ట్రింగ్ బనానా 6 క్యారెక్టర్స్ ఆర్ కాపీ టు str2. printf str2, str2లో ఏముంది నాన్న బనానా ఉంది. ఇప్పుడు స్ట్రింగ్ కాపీ ఆఫ్ str1 str2, str1లో ఉన్నది మళ్ళీ str2లో ఉంది str1లో కాపీ చేయాలి. సో ద సింటాక్స్ విల్ బి ఇక్కడ str1 టార్గెట్ స్ట్రింగ్ str2. ఓకేనా. ఏమంటారు డెస్టినేషన్ టార్గెట్ అంటే ఇప్పుడు str1లోకి ఏం కాపీ అవుతుంది, str2 కాపీ అవుతుంది. బెటర్ అండర్స్టాండ్. str1 విల్ బి కాపీడ్ ద డేటా ఆఫ్ str2లో ఏముంది థర్డ్ లైన్ strcpy ఆఫ్ బనానా, దాన్ని ప్రింట్ చేస్తే బనానా ఆన్సర్ వస్తుంది. బనానాని మళ్ళీ దేనిలో కాపీ చేస్తున్నా str1 అనేది కూడా ఒక స్ట్రింగ్. టూ స్ట్రింగ్స్ ఆర్ డిక్లేర్డ్ str1 str2. సో స్ట్రింగ్ 1లోకి ఫస్ట్ కాపీ చేస్తున్నా, స్ట్రింగ్ 2లోకి str2 విల్ బి కాపీ టు అగైన్ str1. సో strcpy. సో ఫర్ వేర్ టు కాపీ ఫ్రమ్ వేర్ అంటాం. str1లోకి కాపీ చేయాలి, ఫ్రమ్ వేర్ str2. ఇక్కడ str2లో ఏముంది బనానా, వేర్ షుడ్ బి కాపీడ్ str1. సో 2 times ఐమ్ షోయింగ్ str కాపీ ఫంక్షన్. అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ str2లో ఉంది చూపిస్తున్నా, తర్వాత str1లో. ఓకేనా. మీకు ఆ ప్రోగ్రామ్ రన్ చేసినా కూడా వస్తుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ strcat, కాపీ ఈజ్ డిఫరెంట్, కాంకాటినేషన్ ఈజ్ డిఫరెంట్. ఓకేనా. కాపీ ఈజ్ డిఫరెంట్, మీకు అర్థం కావాలంటే ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఓకేనా. ఏంటి సార్ కాపీయింగ్. ఓకేనా. సో యూఆర్ టేకింగ్ జిరాక్స్. ఓకేనా. మీరు జిరాక్స్ తీసుకుంటున్న ఫర్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ కాపీ. ఓకేనా. I'm asking to paste the picture of computer. That time what we'll do, we'll take computer picture from other paper and we'll paste the picture in the notes or paper kada, right? So definition rastaru, kinda page chestaru. So definition, you are adding the diagram, that is called concatenation. Okay na. So copy ante both strings will have same data, both string may have the same data. Okay. But concatenation enti, old string untadi, new string also will be, new string and old string both will be there in the concatenation. Concatenation means add the specified string
it adds the specified string at the end of another string. ఒక స్ట్రింగ్ ఎండ్లో ఇంకోటి రాస్తుంది. చూడండి, there are two strings str1 str2. ఓకేనా, ఐఎమ్ డిక్లేరింగ్ లైక్ దిస్. ఓకే, చూడు strcpy వాళ్ళ పైన చెప్పాను స్ట్రింగ్ కాపీ. str1లో ఏం కాపీ చేయాలి? వెల్ అనేది కాపీ చేయాలి. str2లో ఏం కాపీ అవుతుంది? నార్మల్గా కమ్. సో ఇండివిజువల్ స్ట్రింగ్స్ వెల్ ఒకటి, కమ్ ఒకటి. ఇప్పుడు రెండు కలపాలి. కలిపి ఎక్కడ రాస్తుంది? str1లో రాస్తుంది. strcat ఆల్రెడీ ఏముంది నాన్న? వెల్ ఉంది. వెల్ పక్కన ఏం రాస్తుంది? కమ్ రాస్తుంది. ఓకేనా. సో కాంకాటినేషన్ అంటే ఆల్రెడీ సమ్ డేటా విల్ బి దేర్. చూడండి ఆన్సర్ ఏమొచ్చింది నాకు? వెల్కమ్. చూడండి లాస్ట్ టైం strcat str1లో ఏముంది? ఆల్రెడీ వెల్ ఉంది. So string concatenation is allowing the user to copy the new string at the end of another string. Already well is there, so come will be added. Okay na? So adi string concatenation. String copy ante str1 lo em rastundi? str1 will be having only well, str2 is having only come, but cat function is adding two strings for str1 lo rendu kalipi rastundi. సో ద న్యూ స్ట్రింగ్ ఫ్రమ్ str1లో ఇప్పుడు కొత్త స్ట్రింగ్ ఏంటి? వెల్కమ్. ఇక వెల్ కాదు. బిఫోర్ ఇట్ ఈస్ వెల్, నో ఇట్ ఈస్ వెల్కమ్. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఇట్ వాజ్ వెల్ ఇన్ స్ట్రింగ్ 1 కాపీడ్ విత్ వెల్, బట్ ఆఫ్టర్ స్ట్రింగ్ క్యాట్ ద ఫస్ట్ స్ట్రింగ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ న్యూ స్ట్రింగ్, న్యూ వాల్యూ వెల్కమ్. ఇప్పుడు వెల్కమ్ అనే వాల్యూ ఉంటుంది. సో దట్ ఈస్ ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే మీకు ఫంక్షన్ అర్థమైనట్టే. లాస్ట్ స్ట్రింగ్ కంపారిజన్. ఓకేనా. సో జనరల్ కంపేర్ ద మార్క్స్. స్టూడెంట్ మార్క్స్ కంపేర్ చేసుకుంటారు కదా, పక్కలకి ఎంత వచ్చాయి, మనకి ఎంత వచ్చాయని. సో లైక్ దిస్ యూ కుడ్ కంపేర్ టు ఇన్పుట్ స్ట్రింగ్స్. ఇది ప్రోగ్రామ్లో అవసరం అవుతుంది. స్ట్రింగ్ CMP కంపారిజన్, స్ట్రింగ్ కంపేర్ లేదా ఇట్ కంపేర్ టూ స్ట్రింగ్స్ అండ్ రిటర్న్స్ ద ఇంటీజర్ వాల్యూ. ఏంటి? వాట్ ఈస్ ద కంపారిజన్? వెన్ టూ స్ట్రింగ్స్ ఆర్ కంపేర్డ్, ఇఫ్ బోత్ స్ట్రింగ్స్ ఆర్ సేమ్, రెండు స్ట్రింగ్స్ సేమా, వెదర్ ఫస్ట్ స్ట్రింగ్ ఈస్ different than second string. So like this it will be giving the answer. Meeku 0 or 1 will be returned to the function. Either true or false is sedana. Okay, it compare the two strings and returns an integer value. If both of the strings are same, equal, then function will return 0. Hello రెండిట్లో hello ఉంది. s1 is having string hello, s2 string is having hello. అప్పుడు 0 ఇస్తుంది. స్ట్రింగ్ 1లో hello ఉంది, స్ట్రింగ్ 2లో వెల్కమ్ ఉంది. అప్పుడు ఏమి ఇస్తుంది? అదర్వైజ్ ఇట్ మే రిటర్న్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ వాల్యూ బేస్డ్ ఆన్ ద కంపారిజన్. ఓకేనా. సో 0 ఎప్పుడు ఇస్తుంది? రెంట్లో సేమ్ ఉంటే ఇస్తుంది. ఓకే, దేర్ ఆర్ టూ స్ట్రింగ్స్. s1 ఈజ్ హ్యావింగ్ బుక్ స్ట్రింగ్, s2 ఈజ్ హ్యావింగ్ స్ట్రింగ్ బుక్. ఇఫ్ స్ట్రింగ్ కంపేర్ s1 ఈక్వల్ s2, స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 ఆర్ ఈక్వల్. రెండింటిలో మీకు అర్థం కావడానికి బుక్ ఇచ్చాను కాబట్టి మీకు ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ strcmp ఆఫ్ s1, s2 will return 0. పైన చెప్పాం కదా 0 will రిటర్న్, ఎందుకంటే బుక్ రెండింటిలో బుక్ ఉంది. సో 0 ఈక్వల్ 0 కాబట్టి బోత్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్. అంతే కదా. s1 ఈజ్ బుక్, s2 ఈజ్ ఆల్సో బుక్. s1 ఈజ్ బుక్, s2 ఈజ్ బుక్స్ ఆర్ మై బుక్. అప్పుడు ఏమొస్తుంది? ఇది రాదు. ద ఆన్సర్ విల్ బి డిఫరెంట్. బట్ ఓన్లీ ప్లేస్డ్ వెన్ ద కండిషన్ సింప్లీ రాసాం ఇక్కడ. యూ కెన్ రైట్ ఎల్స్ బోత్ స్ట్రింగ్స్ ఆర్ డిఫరెంట్ ఆల్సో. ఓకేనా. So like this string compare function. Okay na. So last three functions somewhat little bit difficult, but you can understand with the text notes avandi better you can understand. Okay na. So we got the end of the string topic, right? And doubts unte post cheyandi. Ninna konta doubts adithe nenu vallaki cheppanu. Okay na. And don't waste the time and don't make యూస్ ఫర్ ద వీడియో ఫర్ ఫన్. డేటా ప్యాక్ వేసుకోండి, పర్లేదు. ఓకేనా. డైలీ ఇట్ ఇస్ ఇంపార్టెంట్. వాటి క్లాస్ మా ఎఫర్ట్ చూడండి. వీఆర్ వర్కింగ్ విత్ 3, నేను 4 క్లాసెస్ చెప్తున్నా. 4 క్లాస్ రికార్డ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, ప్రిపేర్ కావాలి నోట్స్. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఎఫర్ట్. ఓకేనా. కొంచెం నా వాయిస్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది రికార్డింగ్లో, పర్లేదు. విల్ ట్రై టు అండర్స్టాండ్ and write the exam daily. Compulsory exam రాయండి. C నేర్చుకుంటే నెక్స్ట్ టైం యూ కెన్ గెట్ C++. నెక్స్ట్ వీ హ్యావ్ జావా, వెబ్ టెక్నాలజీస్ అక్కడ యూజ్ అవుతుంది. ఓకేనా. సో హోప్ యూ అండర్స్టాండ్ స్ట్రింగ్ టాపిక్. రైట్.